బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 50,000 లంచం తీసుకుంటుండగా ఈఎన్సీ కనకరత్నాన్ని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితమే కనకరత్నం పదవీ విరమణ చేయగా ప్రభుత్వం ఏడాది పాటు పోస్టును పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నుండి ఏసీబీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్న క్రమం లోపల 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకైతే పంచాయతీరాజ్ అధికారి పట్టుబడడం జరిగింది. కనకరత్నం గడ పేరైతే బయటకు వస్తుంది కాబట్టి అయితే ఈ విధంగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే పూర్తి విషయాలు అయితే వెలుగుకి రావాలి. అయితే గతం లోపల పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఈ యొక్క కనకరత్నం ప్రభుత్వం ఈయనని 1 సంవత్సరం పాటుగా ఈయన పొడిగిస్తూ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అయితే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ లోపల ఏసీబీ అధికారులు రైడ్ చేయడం తీవ్ర కలకలం మీద సృష్టించిందని చెప్పాలి. ఆ రిటైర్మెంట్ అయినా కూడా 1 సంవత్సరం పాటు ఈయనని ఆ పదవిలో కొనసాగించిన నేపథ్యంలో ఈ విధంగా అయితే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం పట్ల కూడా అక్కడ ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలో కూడా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా అయితే ఏసీబీ అధికారులు ఇంకా రైట్స్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు పూర్తిగా టోటల్ గా దీనికి సంబంధించి ఎందుకు ఈ యొక్క 50,000 లంచం తీసుకోవడం జరిగింది, ఏ కారణం చేత తీసుకోవడం జరిగింది అనే కోణం లోపల కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.